राजवीगगज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकामट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगच्छन्ति लोलवीचि वल्लरी विराजमानमोहनज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षुनिच्छलम् ॐ नमः शिवाय। संतति प्रमोदमान मानसे कृपाकटाक्षधोरणी विरुद्धदुर्धरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि मनो विनोदमद्भुतं विवर्तुपूर्वकन्तरि స్వర్గాన్ని భువికి దింపి దేవతలను కూడా పంపి నిర్మించారేమో హంపి. హస్తకళ, శిల్పకళ, చిత్రకళల త్రివేణి సంగమం విరూపాక్ష ఆలయం. హంపి ఒక ఆధ్యాత్మికత అద్భుతం. విరూపాక్ష ఆలయం కళ్ళుంటే రామప్ప టెంపులే చూడాలి, కాళ్ళుంటే హంపినే చూడాలి అంటారు. విరూపాక్ష స్వామి, భువనేశ్వరి మాత, విజయనగర చక్రవర్తుల ఆరాధ్య దేవతలు. హంపి పేరు వినగానే విజయనగర సామ్రాజ్యం మన కళ్ళల్లోగిళ్లల్లో కనిపిస్తుంది. చారిత్రక వైభవం ప్రత్యక్షమవుతుంది. విరూపాక్షుడు అంటే మహాదేవుడు, త్రినేత్రుడు, విలక్షణమైన అక్షులు కలిగిన పరమేశ్వరుడు. హంపి శిల్పాలు జీవం పోసుకుని శ్రీకృష్ణదేవరాయలను కీర్తించినట్లుగా లేదు అనిపిస్తుంది ఆ శిల్పాలను చూసినప్పుడు. హంపిలో అడుగు పెట్టగానే పెద్ద పెద్ద ప్రాకారాలు, అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చూస్తాం. కమలాపురం నుంచి వెళ్ళే మార్గంలోనే హంపి శిల్పకళా వైభవాలు కనిపిస్తాయి. దేవాలయానికి పక్కనే ఉన్న కోనేరుని మనం ఇప్పుడు చూస్తున్నాం. దేవాలయానికి ఉత్తరాన తుంగభద్రా నది కూడా ఉంటుంది. తొమ్మిది అంతస్తులతో కూడిన రాజగోపురం దేవాలయంలోకి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ఉన్న ప్రధాన దైవం విరూపాక్షుడు అంటే శివుడు. ఉప ఆలయాలలో పంపాదేవి, భువనేశ్వరి దేవి కూడా ఉంటారు. ఈ ఆలయంలో అనేక స్తంభాలు, మండపాలు కూడా ఉన్నాయి. ధ్వజస్తంభంతో పాటు దీపస్తంభం, విజయస్తంభం కూడా ఉన్నాయి. ముఖ మండపంలో ఉన్న అనేక స్తంభాలు, వాటిపై ఉన్న శిల్పకళలు ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్న ఆ మహాదేవుని దర్శనం కోసం వెళ్దాం. గర్భాలయంలోకి అడుగు పెట్టగానే కుడివైపున కొంత ఎత్తులో బంగారు రత్న కిరీటాన్ని అలంకరించుకున్న స్వామివారు దర్శనమిస్తారు. ఈ కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి చేయించారట. ఉత్సవాలలో ఈ కిరీటాన్ని విరూపాక్షుడికి అలంకరిస్తారట. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భాలయంలో ఉన్న విరూపాక్ష దేవుడిని చూస్తున్నాం. గర్భాలయంలో ఆ మహాదేవుని దర్శనం అనంతరం బయటికి రాగానే భువనేశ్వరి మాత, పంపాదేవి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. గర్భాలయంలో వెనుక వైపు రాగానే ఒక చీకటి గదిలో ఒక రంధ్రం ఉంటుంది. అందులో నుంచి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై నుండి బయటకు ఉన్న రాజగోపురం నీడ తలక్రిందులుగా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ కళలో ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు. అవే ఓకే ఓకే అదే
హంపీకి వచ్చి లక్ష్మీ ఆశీర్వాదం లేకుండా ఇంటికెలా వస్తాం? లక్ష్మి అంటే ఎవరనుకుంటున్నారు? ఈ గజరాజు. గజరాజుకి డబ్బులు ఇస్తేనే ఆశీర్వదిస్తుంది, లేదంటే నేను ఆశీర్వదించను అంటుంది. తుంగభద్రా నదిలో దీపాలు వెలిగించుకొని ఆ సూర్య భగవానుడికి కూడా నమస్కరించుకొని ఎంతో ఆనందంతో పరవశించిపోయాం. శ్రీరాముడు ఆరాధించిన శివ సన్నిధానం విరూపాక్ష ఆలయం. త్రేతాయుగంలో కిష్కింధ ప్రాంతమే నేటి హంపి. శ్రీరాముడు వనవాసంలో సీతా అన్వేషణకు ఇక్కడికి వచ్చారని, ఈ సందర్భంలో హనుమంతుడిని సుగ్రీవుడిని కూడా ఇక్కడే కలిశారని అంటారు. శ్రీరాముడు హంపి విరూపాక్ష సన్నిధిలో చాతుర్మాస దీక్షను స్వీకరించి స్వామివారిని పూజించారట. అలాగే హంపి సన్నిధిలో పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి పార్వతీదేవి తపస్సు చేసిందట. పంపానది తీరంలోనే అపర్ణ విశ్వనాథుడి కోసం తపస్సు చేసిందని, శివానుగ్రహం సాధించిందని శివపురాణంలో చెబుతుంది. శివపార్వతుల వివాహం కూడా ఈ ప్రాంతంలోనే జరిగిందని అంటారు. హంపీలో రత్నాలని రాసులుగా పోసి అమ్మేవారట. ఇందుకు కారణం భువనేశ్వరి మాత కృపా కటాక్షాలే అని చెబుతారు. రామలీల శివ మహిమలతో కూడిన ఈ క్షేత్రం ఎంతో శుభకారకం. ఆ మహాదేవుని కృపా కటాక్షాలు అందరికీ కలగాలని ఆశిస్తూ ధన్యవాదాలు.